హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఆగస్ట్ 1. సో ఇంకా ఈ రోజుతో కలిపి 64 డేస్ అయితే ఉన్నాయి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11 వరకు మనకి 3 డేస్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి, 4th, 5th అండ్ 11th. సో యాక్చువల్లీ నేను నిన్న సిలబస్ కాస్త కంప్లీట్ చేయాలి, కాకపోతే నిన్న గుడికి వెళ్ళడం, ఊరి నుంచి వచ్చేటప్పుడు దారిలో ఒక ఫూల్ వల్ల నాకు డే మొత్తం పాడైపోయింది. డే మొత్తం స్పాయిల్ అయిపోయింది. అసలు చదివే మూడు ఇంట్రెస్ట్ ఏమీ రాలేదు. ఈరోజు మార్నింగ్ కూడా నేను లైవ్ సెషన్ అయితే చేయలేదు, 4:30 to 7:30. సో అందరికీ నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే, కనీసం ఈ 60 డేస్ కూడా ఎవరితోని మాట్లాడకండి. వీలైతే మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి డిస్టర్బెన్స్ కలిగించే ఫ్రెండ్స్, రిలేటివ్స్, రోడ్డు మీద వెళ్ళే కొంతమంది యారోగెంట్ పర్సన్స్, వాళ్ళందరినీ వీలైతే అవాయిడ్ చేయండి. అసలు మీరు బయటకు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే మీ ప్రిపరేషన్లో మీరు ఉండాలి. ఎవరో ఒక వ్యక్తి వల్ల మీ మూడ్ స్పాయిల్ అయ్యి మీరు ఆ డే మొత్తం వేస్ట్ చేసుకునేలా ఉండకూడదు. సో అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది నేను సపరేట్గా ఇంకొక షార్ట్లో చెప్తాను. సో అసలు నాలాగైతే ఒక డే పూర్తిగా వేస్ట్ చేసుకోకండి, అసలు ఎక్కడికి వెళ్ళకండి. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా సరే మీ టార్గెట్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఈ 64 డేస్ అయినా సరే మీ టార్గెట్ కోసం 100% ఇవ్వండి. ఎగ్జామ్ క్లియర్ అవుతుందో అవ్వదో అనేది మీకు పక్కన పెడితే, ఈ 60 డేస్లో మీరు ఎంతైతే నేర్చుకుంటారో అది నెక్స్ట్ రాబోయే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్, ఈ 2 ఎగ్జామ్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే మీరు ఇక్కడ సిలబస్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు, ఇంకొక 28 డేస్ ఐబీపీఎస్ క్లర్క్ కోసం మీరు పెడతారు. పొరపాటున మీకు ప్రిలిమ్స్ కానీ క్లియర్ అయింది అనుకోండి, మెయిన్స్ కోసం మీరు మహా అయితే ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ బ్యాంకింగ్ అవేర్నెస్ నేర్చుకుంటారు. మళ్ళీ మీరు ఎప్పుడులాగే క్వాంటర్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆ ప్రిపరేషన్లో మీరు ఉంటారు. అది అక్కడికి హెల్ప్ అవ్వకపోగా ఇక్కడ ఆర్ఆర్బీ పీఓకి కూడా హెల్ప్ అవుతుంది, దానికి మాత్రమే కాకుండా. సో ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ కూడా మనం టార్గెట్ చేస్తున్నట్టే ఇండైరెక్ట్గా. సో సిలబస్ కంప్లీట్ చేయండి హ్యాపీగా. ఎవరి ద్వారా మీ మూడ్ని అయితే స్పాయిల్ అయ్యేలా చేసుకోకండి. ఎంతకంటే బెస్ట్ సజెషన్ అయితే ఏముండదు. క్లీన్ మైండ్తో ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మనకి కౌంట్ అవుతుంది 64 డేస్. సో గెట్ రెడీ ఫర్ ద వైల్డ్ రైడ్ అని చెప్పుకోవాలి. సో మళ్ళీ రేపు కలుద్దాం. ఈరోజైతే సిలబస్ను స్పీడప్ చేయాలి, ఈరోజు నుంచి నెక్స్ట్ మిగిలిన 35 డేస్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. ఉంటా మరి, బై.